వికర్ణుణ్ణి చంపవలసి వస్తే గద ఎత్తి దెబ్బ కొడుతూ కూడా, తమ్ముడు నువ్వు దుర్యోధనుడికి తమ్ముడుగా పుట్టి తప్పు చేశావురా, నాకు తమ్ముడుగా పుట్టాల్సిన వాడివిరా. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే భీష్ముడు నోరు మెదపలేదు, ద్రోణుడు మెదపలేదు, కృపాచార్యులు మెదపలేదు, నా సాటివాడు అశ్వత్థామ నోరు మెదపలేదు. నువ్వు లేచిది అన్యాయమని ఖండించావరా, నీకు నమస్కారం చేస్తున్నాను తమ్ముడు అన్నాడు దుర్యోధనుడు. అది మనం నేర్చుకోవాలి. భారతం నుంచి అన్యాయం జరిగితే లేచి అడగాలి. దద్దం వల్ల చేతకాని వాళ్ళ చూసి ఊరుకో. ఆయన లేచి ద్రోణాచార్యులను ఆక్షేపించాడు. ఏం ఉప్పు తిన్నావు, బుద్ధి లేదా బ్రాహ్మణ, ఖండించద్దా? ఆవిడెలా ఓడిపోతుందండి, ధర్మరాజు ప్యాకెట్లో ఓడితే భార్యను ఎలా బంధిస్తారు మీరు అని లేచి అడిగాడు. వెంటనే దుర్యోధనుడు కర్ణుడు కలిసి వాడు నోరు మూయించేశాడు, పెత్తనం చేసేసి. అటువంటి వికర్ణుడు భీముడికి యుద్ధరంగంలో దొరికితే 7వ రోజో 8వ రోజో వికర్ణుడు అన్నాడు, అన్నయ్య నువ్వు ధర్మపక్షంలో ఉన్నావు, నేను అధర్మపక్షంలో ఉన్నాను, వేసేయి అని తారొగ్గాడండి. అది వికర్ణుడి యొక్క నిజాయితీ.